తెలంగాణ రాజకీయం కీలక మలుపు తీసుకుంటుంది. హైదరాబాద్ కేంద్రంగా ప్రధాన పార్టీలకు కొత్త పరీక్ష మొదలైంది. ఇప్పటి వరకు జూబ్లీహిల్స్ బైపోల్ పైన పార్టీలు ఫోకస్ చేయక కొత్తగా గోషామహల్ నియోజకవర్గంలోనూ ఉప ఎన్నిక తప్పేలేదు. రాజాసింగ్ రాజీనామా ఆమోదిస్తూ ఎమ్మెల్యే పదవిపైన అనర్హత వేటు వేయాలని స్పీకర్కు లేఖ రాసేందుకు బీజేపీ సిద్ధమైంది. దీంతో స్పీకర్ నిర్ణయం కీలకం కానుంది. 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నిక వస్తే ఫలితమేంటనేది ఇప్పటికే పార్టీలు సర్వేలు చేస్తున్నాయి. అందులో ఆసక్తికర ఫలితాలు వెల్లడవుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో 2023 ఎన్నికల తర్వాత పార్టీల సత్తా ఏంటో చాటుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏర్పడుతోంది. కంటోన్మెంట్ బైపోల్లో అనూహ్యంగా కాంగ్రెస్ విజయం సాధించింది. ఇప్పుడు జూబ్లీహిల్స్ బైపోల్ కోసం ప్రధాన పార్టీలు సమాయత్తమవుతున్నాయి. సిట్టింగ్ స్థానం కాపాడుకునేందుకు బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా గోపీనాథ్ కుటుంబ సభ్యులకే సీట్ ఇవ్వాలనే అభిప్రాయంలో ఉంది. అదే సమయంలో కంటోన్మెంట్లో గెలిచిన విధంగానే జూబ్లీహిల్స్లో గెలుపు కోసం సీఎం రేవంత్ బైపోల్ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇక బీజేపీ నుంచి ఎవరు బరిలోకి దిగుతారనేది చర్చగా మారింది. టీడీపీ నుంచి పోటీ ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. ఎంఐఎం పోటీ ఇక్కడ గెలుపు ఓటములపైన ప్రభావం చూపడం ఖాయంగా కనిపిస్తోంది. జూబ్లీహిల్స్ బైపోల్స్ పై చర్చ జరుగుతున్న సమయంలోనే గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యవహారంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాజాసింగ్ బీజేపీకి రాజీనామా చేశారు. ఆయన తీరుపైన గుర్రుగా ఉన్న బీజేపీ నాయకత్వం రాజాసింగ్ ఎమ్మెల్యే పదవిపైన అనర్హత వేటు వేయాలని స్పీకర్కు లేఖ రాసేందుకు సిద్ధమైంది. పార్టీతో పాటు అసెంబ్లీ స్పీకర్ కూడా ఆయన రాజీనామాను ఆమోదిస్తే గోషామహల్లో ఉప ఎన్నిక ఖాయంగా కనిపిస్తోంది. రాజాసింగ్ పై బీజేపీ లేఖ రాసిన స్పీకర్ నిర్ణయం కీలక కానుంది. స్పీకర్ బీజేపీ లేఖపైన నిర్ణయం తీసుకుంటే జూబ్లీహిల్స్తో పాటే గోషామహల్కు కూడా ఉప ఎన్నిక జరిగే అవకాశాలుంటాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు అక్టోబర్లో షెడ్యూల్ విడుదల కానుంది. అప్పుడే రాష్ట్రంలోని ఈ 2 నియోజకవర్గాలకు కూడా ఉప ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇక ఈ ఉప ఎన్నికలు 3 ప్రధాన పార్టీలకు సవాల్గా మారుతున్నాయి. రాజాసింగ్ పైన బీజేపీ నిర్ణయం, ఎమ్మెల్యే పదవిపైన స్పీకర్ నిర్ణయం తర్వాత ఇక్కడ బైపోల్ పైన స్పష్టత రానుంది. అయితే ఈ నియోజకవర్గంలో పరిస్థితిపైన 2 ప్రధాన పార్టీలు సర్వేలు చేయిస్తున్నారు. జూబ్లీహిల్స్లో ఇప్పటికే బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ తమ నమ్మకమైన సంస్థల ద్వారా సర్వే చేయించారు. ఏ పార్టీ ప్రభావం ఏంటనే అంచనాకొచ్చారు. గోపీనాథ్ మరణం సెంటిమెంట్, స్థానిక బలంపైన బీఆర్ఎస్ ఆశలు పెట్టుకుంది. కాంగ్రెస్ మాత్రం సర్వేలో వెల్లడైన అభిప్రాయాలకు అనుగుణంగా వ్యూహాలు మార్చుకుంటోంది. బీజేపీ ఇక్కడ ఒక వర్గం ఓటింగ్, టీడీపీ జనసేన పొత్తు, ఎంఐఎం ప్రభావం ఎలా ఎదుర్కోవాలనే వ్యూహాలతో అభ్యర్థి ఎంపికపైన నిర్ణయం తీసుకోనుంది. దీంతో ఇప్పుడు ఉప ఎన్నికలు ముఖ్య నేతల సమర్థతకు సవాల్గా మారుతున్నాయి. గోషామహల్ పైన స్పష్టత వచ్చిన తర్వాత లెక్కలు మారే అవకాశం ఉంది.